అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందిన అన్వేష్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలపై నా అన్వేష్ యుద్ధం ప్రకటించారు. ఒక రకంగా తన యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి లక్షలు వసూలు చేసిన వారి అసలు భాగోతాన్ని బయటపెట్టాడు. ఒక రకంగా ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఇటీవల కాలంలో అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. శివజ్యోతి అలియాస్ జ్యోతక, హర్షసాయి, బయ్యా, సన్నీ యాదవ్ ఇతరులపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక కొంతమంది యూట్యూబర్లపై అయితే సంచలన ఆధారాలతో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో నా అన్వేష్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక అప్పట్లో నా అన్వేష్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో వీడియోలో ముఖాముఖంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ సంబంధించి సంచలన విషయాలను ఆయనతో పంచుకున్నారు. మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం చేస్తున్నారని ఇటీవల కొంతమంది తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి చర్చ జరుగుతుండగానే ఈ యాప్స్ ప్రచారం వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని యూట్యూబ్ అన్వేష్ ఆరోపించాడు. అంతేకాదు దీనికి సంబంధించి కోర్టులు చేతులు మారుతున్నాయని అతడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్వేష్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అన్వేష్ అక్రమంగా బెట్టింగ్ యాప్స్ కు మోసం చేస్తున్న వారిపై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చేస్తున్న ప్రమోషన్ పై అన్వేష్ వీడియోలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలతో పాటు తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఏఎస్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్, వికాస్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు పచ్చజెండా ఊపడం ద్వారా మీరు 300 కోట్ల దాకా వసూలు చేశారని అతడు తన వీడియోలో వెల్లడించారు. ఇక అన్వేష్ పై ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. అతడి కంప్లైంట్ ఆధారంగా అన్వేష్ పై తెలంగాణ పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల విశ్వసనీయత దెబ్బతినే విధంగా నా అన్వేష్ వ్యవహరిస్తున్నాడని, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందని అన్వేష్ పై ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ వ్యవహారం కాస్త అన్వేష్ అరెస్టుకు దారితీసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అన్వేష్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.